డ్రెస్సింగ్ చేయమంటారు. అవును. అది అస్సలు నచ్చదు ఆమెకి, అవునా? అస్సలు పడదు. నాకు అంటే గెటింగ్ రెడీ ఇస్ నాట్ మై ఫేవరెట్ థింగ్ టు డూ. బట్ యువర్ ఇన్ అ ప్రొఫెషన్ విచ్ డిమాండ్స్ అవును దట్ అవును ఓన్లీ. దట్ అదే చేస్తా కంబైన్ పనులు చేస్తుంది. చేస్తా మిగతావన్నీ ఓకే. ఇది ఓన్లీ మాత్రం లేదు. ఓన్లీ ద డ్రెస్ చేంజ్ ఐ విల్ గెట్ రెడీ ఆల్సో. ఓకే. బట్ అదే మల్టిపుల్ టైమ్స్ 3-4 డ్రెస్ చేంజ్లు వస్తే అలసిపోతాను యాక్చువల్లీ. అదే ఎక్కువ టైరింగ్ నాకు. మా సినిమాలో కంటిన్యూస్ నెక్స్ట్ నెక్స్ట్ 2 షాట్ల డ్రెస్ చేంజ్, అందులో ఇదే పని. నేను ఆయనతో టచ్ లో ఉన్నా జనరల్గా వేరే పని మీద. సో ఆ టాపిక్ లో అన్నాను, ఆయనతో అన్నాను, శ్రీతో, మీకు కోపం రాదంట కదా, అసలు వచ్చినా చూపించరంట కదా అన్నాను. వస్తుంది చూపిస్తాను కూడా అన్నారు ఆయన. అది కాకుండా ఆయనే చెప్పారు ఈవెన్ టెంపర్ గురించి. ఈవెన్ టెంపర్ కూడా మామూలు టెంపర్ కాదు, వేరే టెంపర్, నాది వేరే టెంపరు. కాకపోతే నాకు కంట్రోల్ చేయడం వచ్చి ఎలా తగ్గించాలో నాకు బాగా తెలుసు అన్నాడు. అంటే అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఆయన. మరి అది నిజమేనా? నిజమే. బికాస్ అంటే రియాక్ట్ అవ్వకపోతే ఎన్నిసార్లు అరుస్తా, 2 సార్లు అరిచేసి కూర్చుంటాను. దట్ ఈస్ వాట్ హిల్ డూ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఇస్ అనదర్ థింగ్ హిల్ డూ ఇస్ హిల్ వాక్అవుట్ ఫ్రమ్ ద హౌస్. వెళ్ళిపోయి ఐ గెట్ ఏదో తెమ్మన్నావు కదా గ్రోసరీ అనేది వేస్తారు ఏదో, అప్పుడు గుర్తొస్తుంది తేవాలని. అప్పటి వరకు గుర్తురాదు. అప్పుడు బయటికి వెళ్ళిపోతే ఇంకా అరవడానికి ఉండదు కదా, వచ్చేసరికి కూల్ అయిపోతుంది. అమెరికా హస్బెండ్స్ ఉండేటువంటి కష్టాలు మా ఇండియన్ హస్బెండ్స్ కి లేదు తెలుసా? ఎందుకంటే మాకు జెప్టో స్విగ్గీలు ఉన్నాయి. వాళ్ళు బయటకు వెళ్తానంటే బయటకి ఎక్కడికి వెళ్తావు, కూర్చో, నేను కొత్తిమీర జెప్టోలో ఆర్డర్ చేస్తా, కూర్చొని నేను చెప్పేదంతా విను అని నేను ఇక్కడ చెప్పగలుగుతాను. అవునవును కరెక్ట్. కానీ ఒక రకంగా వాళ్ళు అదృష్టవంతులే. ఇప్పుడు స్వీటెస్ట్ గై, శ్రీ, యా వెరీ స్వీట్.